మై డియర్, ఈ వయసులో పోరగాలు ఎట్లుండాలంటే దానికి నేను చెప్తాను, ఉండరా కాక పక్క జరుగు. అరే సీనా, ఏ వయసులో ముచ్చట ఆ వయసుదేరా. కాలేజ్ చదువుకుంటూ కూడా ఒక్క పోరన్నా నీ పొండలేకపోతే గిట్లనే ఉంటది. నువ్వు కూడా నా లెక్క లవ్లో పడరా, మంచిగుంటది. అరే దూరం పోరా. సీను ఆగు. ఏందత్తా, ఏం కావాలి? నువ్వే కావాలి. మీ మామ ఊరెళ్ళిండు. రాత్రిళ్ళు పడుకోవాలంటే భయంగా ఉంది. తోడుగా పడుకోవచ్చుగా. కావాలంటే మీ అమ్మకి నేను చెప్తాలే. లేదత్తా, నాకు కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. సీను. బాయ్. ఒక్క జంటను కలిపితే నా సెంచరీ పూర్తవుతుంది. జీవితంలో నవరసాల్లో శృంగారం అతి ముఖ్యమైనది. నీరసం రానంత వరకు శృంగారాన్ని ఆరాధిస్తూనే ఉండాలి, అనుభవిస్తూనే ఉండాలి, ఆస్వాదిస్తూనే ఉండాలి. అదిగో మాటల్లోనే ఓ పేరుకుడు వస్తున్నాడు. ఈ దెబ్బతో సెంచరీ ఖాయం. నమస్తే సారు. నీ వాడకం చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా వేస్ట్ చేసి సెకండ్ హాఫ్ కలవగట్టు గడిపేశావు. ఈ ఆఫ్ల గోలేను సార్, నాకేం సమయం లేదు. ఓ క్వార్టర్ కొడితే హాఫ్ సంగతి చెప్తాను. ఇగో ద్రావకం కాదు, ధనం. ధనం మూలం ఇదం జగత్. సమజైంది తీసుకో. ఇప్పుడు చెప్పు రాప్ సంగతి. క్లైమాక్స్ కొంచెం దూరంలో ఉన్నావు. నాతో నీకేం పని? అరే జర ఉండు సారు. ఇగో అర్జెంట్కి పోరగానికి ప్రేమ సలహాలు చెప్పి ఈయన ప్రేమ బండిని పట్టాలు ఎక్కించి ఉరికియాలే. కేసుని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఉగ్గుపాలతో ప్రారంభించాలి, లేకపోతే రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. తాళపత్ర గంధాలు తీయాలి, వాటిని తిరగేయాలి, వాటిని దుమ్ము దులపాలి, నా దమ్ము చూపించాలి. ఇప్పుడు నువ్వు ఆ దుమ్ము దులిపితే ఇంకా దుమ్ముకి ఇట్లా తుమ్ములు అత్తే 14 రోజులు క్వారంటైన్ అంటారు. నీకు దండం పెడతా, నువ్వు అది చెప్పు సారు. మదనోన్మత్త కావ్యంలో కొన్ని సూత్రాలకి కట్టుబడి ఉండాలి. ఉండగలడా? పెళ్లిలో కదా సార్ సూత్రాలు కట్టేది, మతాన్ని ఇప్పుడు లేవు. ఓరి ఓరి ఓరి, పెళ్లి ముహూర్తం పెట్టకుండా గర్భాధానం ఎప్పుడు అన్నట్టు నీలాంటాడు. అలా ఉంది వ్యవహారం. శోకంలోంచి శ్లోకం పుట్టి రామాయణం అయింది. ఇప్పుడు నవ్వులోంచి లవ్వు పుడుతుంది సీను. అదే ఆ నవ్వే నిన్ను ప్రేమలో పడేస్తుంది. అదే మన్మధుడు చెప్పిన చిట్కా. సమజైతే నీకు పాడి జంట దొరికేది బడుద్దాయి. ప్రేయసిని ప్రియుడు వాక్చాతుర్యంతో నవ్వించాలి. ఆ తర్వాత ప్రేయసికి నవ్వడం అలవాటు పడి ప్రియుడిని చూడగానే నవ్వుతుంది. ఇప్పుడు అర్థమైంది. నవ్వుతూ బతకాలే, నవ్విస్తూ బతకాలే. మామ జల్దీ అర్థమైంది. నడు జల్దీ నడు. పాఠం పూర్తవకుండా ప్రాక్టికల్స్ దిక్కకూడదురా.